పామూరు పట్టణంలోని అంకాలమ్మ వీధిలో తుఫాను తాకిడికి ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో ఉన్నటువంటి బాధితులకు ఈ రోజు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ ముప్పు ఉగ్ర నరసింహారెడ్డి గారి ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులు మరియు ఒక కుటుంబానికి 3,000 రూపాయల నగదు అందించడం జరిగింది। ఈ కార్యక్రమంలో పామూరు మండలం సింగిల్ విండో అధ్యక్షులు ఉప్పలపాటి హరిబాబు గారు, విఆర్ఓ సరస్వతి, హాస్పిటల్ కమిటీ డైరెక్టర్ నర్సింగ్ సాంబశివరావు, బూత్ ఇన్ఛార్జ్ పత్తుల నాగేశ్వరరావు, బండ్ల నారాయణ, ఈర్ల సత్యనారాయణ పాల్గొన్నారు। మీకు ఇబ్బంది పడకుండా ఇక్కడ ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు మన విఆర్ఓ మేడం ఇక్కడ మీకు సదుపాయాలు కల్పించింది। కానీ ఇప్పుడేంటి మళ్ళీ మీరు అయిన ఈ 2-3 రోజులు పనికి పోయి ఉంటారు కదా, మీరు ఇబ్బంది పడకూడదు ఇంట్లో అని చెప్పేసి మళ్ళీ మీకు బియ్యము, కందిపప్పు, చక్కెర 1 కేజీ ఇవన్నీ కూడా ప్రభుత్వం పంపించింది, అవి కూడా అన్నీ మీకు ఇస్తారు। అది కూడా కాకుండా మన ముఖ్యమంత్రి గారు చూడండి ఎంత ఇదో, ఎవరు ఇబ్బంది పడకూడదు, మళ్ళీ మీకు డబ్బుల రూపాయలు కూడా ఒక్కొక్కరికి ఎంతమైన 3,000 ముగ్గురికి పై ఉన్న వాళ్ళంటే రైస్ కార్డులో ఉండాలి, రైస్ కార్డులో ఉన్న వాళ్ళకి మాత్రం ముగ్గురు పైబడి ఉన్న వాళ్ళకి 3,000 ఇస్తారు, ఇద్దరు ఉన్న వాళ్ళకి 2,000 ఇస్తారు, ఒక్కరు ఉన్న వాళ్ళకి 1,000 ఇస్తారు। మేడం చెప్పిన దాని ప్రకారం అలాగే కొంతమంది రైస్ కార్డులలో మీ పిల్లల్ని యాడ్ చేసుకోవాలి, అందువల్ల మీకు ఉన్న వాళ్ళకి ఒకరుంటే 1,000 ఇస్తారు, ఇద్దరుంటే 2,000 ఇస్తారు। మేము ఇంతమంది ఉన్నాం కదా, అంత రావాలంటే మనకి పై నుంచి బడ్జెట్ ఏం లేదు, ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం మేడం ఇస్తారు। రైస్ కార్డు ప్రకారం రేషన్ కార్డులు ఉన్నాయిగా మీకు, మీ రేషన్ కార్డులో ఉండే పేర్లను బట్టి ఒకరుంటే 1,000 రూపాయలు, ఇద్దరుంటే 2,000 వస్తాయి, ముగ్గురుంటే ఇంట్లో 3,000 ఇస్తారు। 3,000 ప్రభుత్వం ఆ విధంగా చెప్పింది కాబట్టి దాని ప్రకారంగా ఇస్తున్నారు। మన శాసనసభ్యుల వారు ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా మాకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఎవరు ఎక్కడ పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదు, మీరు దగ్గర ఉండి వాళ్ళకి ఏదైనా మునక ప్రాంతాల్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ మంచి చెట్లన్నీ చూడండి, ఎవరు కూడా ప్రాణ నష్టం కలగకూడదు అనే ఉద్దేశంతో ఆయన కూడా చెప్తున్నాడు। కాబట్టి మేమందరం కూడా నాయకులందరం కూడా ఏంటంటే మీ ప్రాంతాల్లో మన వర్షాలకు ఇక్కడ దాకా వచ్చాం, మేము వచ్చి చూసి నీళ్ళు ఇళ్ళు మునుగుతాయంటే ఇమీడియట్గా అలుగు దగ్గరికి పోయి అలుగుకున్న అడ్డంకులన్నీ తీసి చెరువులో నీళ్ళన్నీ ఫ్రీగా పోయేటట్టుగా చేసాం। ఒకవేళ చెరువు ఏదైనా తగ్గడం కానీ ఏమైనా వచ్చే నీళ్ళన్నీ మునక ప్రాంతాలు ఆ నీళ్ళన్నీ మునిగిపోతాయి, ఇక్కడ దాకా వచ్చిన నీళ్ళు కూడా అధికారులు ఎంఆర్ఓ గారు కానీ అందరూ కూడా ఎక్కడ అడ్డంకులు లేకుండా బాగా చేశారు మీ సర్వీస్। ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి। చంద్రబాబు నాయుడు గారు అంటే మీ అందరూ మీ ఇంట్లో పెద్ద అన్నమాట, మీ ఇంట్లో పెద్దలాగా ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు। కాబట్టి మీరందరూ కూడా మీకే ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం తరపు నుంచి మేము ఉన్నాము, అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి అన్నీ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు। ఇవన్నీ మీరు గమనించి గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇవన్నీ మీరు గమనించాలి। గతంలో ఎట్లా చేశారు, ఇప్పుడు ఎట్లా మన చంద్రబాబు నాయుడు ఎట్లా చేస్తున్నారు, ఇవన్నీ గమనించుకొని మీరు కూడా జాగ్రత్తగా రేపు ఏదన్నా మన స్థానిక సంస్థలు కావచ్చు, రేపు ఎలక్షన్స్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు మద్దతుగా మనమందరం ఉండాలి। మద్దతుగా మనమందరం ఉంటే ఆయన రేపు మనకు ఏమైనా చేయగలడు, ఆయనకి మన మద్దతుగా లేకపోతే ఆయన ఏం చేయలేడు। అందువల్ల మీ అందరూ కూడా ఇవన్నీ మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి। మీకు ఏ ఇబ్బందులు ఉన్నా సరే మేడం గారు ఉంటారు, మేము కూడా అందుబాటులో ఉంటాము, వెంబడే మాకు తెలియజేస్తుంది, మేము వచ్చి మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా చేస్తాం। అందరూ స్కూల్కి పోతున్నారు పిల్లలు, స్కూల్ దగ్గరలో ఉంది కదా, బాగా చెప్తున్నారు ఇక్కడ మన తల్లికి వందన డబ్బులు పడ్డాయండి, స్కూల్లో భోజనం పెడుతున్నారుగా, మనకి వేసేది ఇప్పుడు అందరూ పెడుతున్నారుగా, అది గుర్తుపెట్టుకోండి సరే। మీ పక్కకు వచ్చేయండి వాళ్ళు